మాధురి, మాధురి, నా ఫోన్ కనిపించిందా? లేదే. ఒకసారి కాల్ చేయవా నా ఫోన్కి? నా గ్యాలరీలోనే వరస్ట్ పిక్. వస్తే పందిదానా, ఆ పిక్ ఇంకా తీయలేదా? తీస్తానే, తీస్తా. తీసేయ్. తీస్తున్నా. అబ్బా, వీడిదో నస. ఆలెట్లు ఒప్పుకున్నారా? అదంతా పెద్ద స్టోరీలే గానీ ఆల్రెడీ మీ వాళ్ళకి స్క్రిప్ట్ పంపించేసావా? ముందు నా స్టోరీ వినండి. ఓపెన్ చేస్తే మామ మా కాస్ట్యూమ్స్ ఫస్ట్ టైం మీరు ఏ లుక్ లో చూసారో ఆ లుక్ లో ఇమాజిన్ చేసుకో. హాయ్, నా పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా మీ వెనక పడుతూనే ఉన్నాను కాబట్టి. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు అసలు మీ గురించి ఏమీ తెలీదు, ఒక్క మీ పేరు తప్ప. అంటే తప్పు నాదే అనుకోండి. ఈ 3 సంవత్సరాలు నా కళ్ళ ముందే ఉన్న మీ గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. ఎందుకంటే మొహమాటం, ఎక్కడ పరిచయం చేసుకుంటే చీప్ అయిపోతానేమోనని భయం. నాకు సూటుగా మాట్లాడడం కూడా పెద్దగా రాదు. ఏదేదో మాట్లాడేస్తూ సమయం మొత్తం వృధా చేస్తూనే ఉంటా. ఇంకా నా సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. ఇంకా నాకు మిగిలింది 2 గంటలు మాత్రమే. ఆల్రెడీ 1 అవర్ నిన్ను అడగాల వద్దా అని నిన్ను చూస్తూనే గడిపేశాను. చూసారా, నా జీవితం లాగానే ఈ గడియారం కూడా ఆగిపోయింది. ఆగిపోయిన నా జీవిత గడియారానికి ప్రాణం పోసే బ్యాటరీలా నువ్వు మారు. మీకోటి చెప్పనా, ఈ క్షణం నాకు ఏమనిపిస్తుందో తెలుసా? దిక్కులన్నీ ఏకమై నా పక్కనే చేరినా నాకు మాత్రం నువ్వే దిక్కు అనిపిస్తుంది. నువ్వు కాదంటే నా ఊపిరి ఆగిపోయినట్టే. నీ కన్న కళలన్నీ చూపులేని కళ్ళలా మిగిలిపోయినట్టే. సంధ్యా సమయంలో చిగురించే చిరుకాంతిలా నువ్వు నా ఎదురుచూపును నిజం చేస్తే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు. కలిసొచ్చి కనుకరించేదే అదృష్టం, కలిసి రాక కన్నీరు పెట్టించేది దురదృష్టం. నువ్వు కరుణిస్తావని, నా అదృష్టంగా అవుతావని భావిస్తున్నాను. ఏమని చెప్పను, ఎంతని చెప్పను, అస్సలు గుర్తుండట్లేదు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? చూపించవా ప్లీజ్? అలా బీజేఎంలో చూపించండి అని మ్యూజిక్ పడుతూ టైటిల్స్ పడుతూ ఉంటాయి. ఎగ్జామ్ హాల్లో అంతసేపు మాట్లాడడం ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది మామా. మిస్ అవుతుంది మామా. FTL ఆ లడ్డూల ఎక్స్ప్రెషన్ ఆపి పడుకోండి, పొద్దునే లేవాలి. ఎందుకు? లొకేషన్ స్కూల్లో, పిల్లలు రాకముందే రిహార్సల్ చేసి సండే షూట్ పెట్టుకోవాలి. అవునా? పడుకోండి. గుడ్ నైట్ మామా. గుడ్ నైట్.
ఈ నా కొడుకు పొద్దు పొద్దున్నే రమ్మండు హౌలాగాడు ఇంకా రాలేదు. అసలు వీళ్ళు ఎక్కడున్నారో. అరే చోటు, ఆ, మొత్తం ప్యాక్ చేసావా? అన్నీ ప్యాక్ చేసే కానీ స్క్రిప్ట్ మర్చిపోయారా? రే ఏయ్ మీరు వెళ్ళండి రా, నేను తీసుకొచ్చేస్తా, మీరు వెళ్ళండి. జఫ్ఫా గడి స్క్రిప్టే మర్చిపోయాడు. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదరా. అవునరా. అదిగో మన హీరోలు వచ్చేస్తున్నారు. అసలు నీ లవ్ స్టోరీ కేక్ అనే వాడి ఇన్స్టాలో స్టేటస్గా చూసి ఫ్లాట్ అవడం ఏంటో, వాణ్ణి గురించి తెలుసుకోనీకి ప్రాస్టిట్యూట్గా వెళ్ళటం ఏంటో. ఏ ఆపవే, వాళ్ళు వస్తున్నారు. హాయ్. హాయ్ హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. ఇంతకి చోటు ఎక్కడా? వాడా స్క్రిప్ట్ మర్చిపోయాడు, తీసుకోవడానికి వెళ్ళాడు. అది సరే, నీ బాక్సింగ్ కాస్ట్యూమ్ ఎక్కడా? బ్యాగ్లో ఉంది. నాకైతే షర్ట్ లేకుండా ఒక సీన్ అంట, షర్ట్ ఉండి ఒక సీన్ అంట. అవునా, ఎందుకలా? ఏమో చోటుగాడు ఏం ప్లాన్ చేశాడు. టీయర్లో మాధురి. నీ గురించి ఆలోచించడం నా అలవాటు కాదు, అది నా సంతోషం. నీ కళ్ళు మొదటిసారి ఫోన్లో చూసినప్పుడు నా మనసులో కలిగిన అనుభూతిని నిన్ను కలిసిన మరుక్షణమే చెప్పాలనుకుంటున్నాను. నాకు లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు, కానీ నిన్ను కలిసిన మరుక్షణమే నాలో ఉన్న ప్రేమని నీకు ఏ విధంగా అయినా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఇట్లా కౌశిక్క, టీయర్లో పల్లవి. కొన్ని మాటలు మనసులో దాచుకుంటే అవి కూడా నన్ను తిట్టుకుంటాయి. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నిన్ను తలుచుకున్న ప్రతిసారి నా హృదయం చిన్నపిల్లాడిలా సంతోషంతో అల్లరి చేస్తుంది. నిన్ను మొదటిసారి నా ఆడిషన్లో నేను అనుకున్న అవుట్ఫిట్లో చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలా అని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. విత్ లవ్ రవియా? అదిగో చోటు వస్తుండు. ఏమైందిరా, హఠన్ అవుతున్నావేంట్రా? ఏయ్ అసలు ఏమైందిరా, ఎందుకు నవ్వుతున్నావు? అసలు ఏమైందిరా, మళ్ళీ స్క్రిప్ట్ ఏమైనా మర్చిపోయింది? నేను కాదురా, మీరు మర్చిపోయారు మీ లెటర్స్. ఇవ్వరా? అగ భయా 5 కాఫీ. అరే రవిగా, నువ్వు చెప్పిన స్టోరీ నిజవద్దని అస్సలు ఊహించలేదురా. ఇటమ్మంటున్నావా? అగ అసలు ఏమైంది? ఏముందా లెటర్స్లో? అసలు ఏమైందంటే, నో ప్రాక్టికల్గా చేసి చూపిద్దామే. రండి రండి, అందరూ ఇలా రండి, సర్కిల్ ఫామ్ చేయండి. రండి రండి. ఏంట్రా? నువ్వు ఇట్రా. ఓకే, మీ నలుగురు లవ్లో ఉన్నారని నాకు తెలుసు, మీకు తెలుసు. ఒకవేళ మీరు నిజంగా ట్రూ లవ్ అయితే నేను 3, 2, 1 నో, మీ నలుగురు కదా, 4, 3, 2, 1 అనేలోపు ప్రపోజ్ చేసుకోవాలి. ఓకేనా? వదిలే, ఇది మళ్ళీ రొటీన్ అవుద్ది. మీరు ఒకరినొకరు ఫింగర్ని పాయింట్ చేసుకోండి. కాఫీ తీసుకోండి అన్న. ఓకే, పడుకోండి, ఎంజాయ్. ఓకేనా? అందరూ ఫింగర్ని పాయింట్ చేసుకోవాలి. 4, 3, 2, 1. అరే రవి, నీ స్టోరీలో ఇది కూడా ఉంది కదరా, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా.
వావ్, ఇక్కడ కూడా సర్కిల్గానే రావాలా? మీరు అలా చూడకండి. మీరు ఎన్ని లుక్కులు ఇచ్చినా ఈ స్మోక్ మళ్ళీ మీ దగ్గరికి రాదు. నా స్టోరీనే నా లైఫ్లో జరిగింది. నా బతుకు. మనం ఇక్కడికి వచ్చినందుకు ఒక పర్పస్ మీద. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో లవ్ కన్నా కెరీరే ఇంపార్టెంట్. రేపొద్దున సెటిల్ అవుతామా అవ్వమా అనే బ్రతుకులు మనవి. సో పాస్ట్లో జరిగినవి ఏవి సీరియస్ తీసుకోకుండా లెట్స్ బీ ఫ్రెండ్స్, మూవ్ ఆన్ అవుదాం. ఈరోజు రిహార్సల్స్ అనుకున్నాం కదా. ఈరోజు మీకు ఎవరికి మూడు ఉండదు. టుమారో రిహార్సల్ చేద్దాం. స్కూల్ ఓనర్ ఎలాగో మావాడే కాబట్టి లొకేషన్ ఎప్పుడైనా రెడీగా ఉంటుంది. ఓకే? ఈ లొకేషన్ సెట్ అవ్వదులే. అరే రవి, అంత కూల్గా ఎస్పీ ఫ్రెండ్స్ అని ఎలా అనేసావురా? మమ్మ నీకు గుర్తుందా, నా సర్కిల్ లవ్ స్టోరీలో క్లైమాక్స్ మీరు చెప్పొద్దన్నారు. మేమే కాదు, ప్రొడ్యూసర్ కూడా చెప్పొద్దు అన్నాడు. అదే ఇప్పుడు చెప్పిన. ఆ, ఇప్పుడు లవ్లో ఫ్లాప్ అయితే భూమి మీద ఎవరున్నా బాగా తుక్కుమిరిపోతారు. కానీ మనం మాత్రం సినిమా చూసేంతవరకే. మనం ఎందుకంటే సినిమాతో డీప్ లవ్లో ఉన్నాం, డీప్ లవ్లో కనెక్ట్ అయి ఉన్నాం రా. ఫర్ సపోజ్ ఒక పక్క సినిమా, ఒక పక్క అమ్మాయి, మధ్యలో లవ్ ఉందనుకో, మనం ఏ అమ్మాయితో కనెక్ట్ అవ్వక ముందే నీ అంతర్దృష్టిలో అంత తెలుగు రాదులే కానీ ఇంగ్లీష్లో చెప్పు. అదే నీ ఇన్సైట్లో రా. అంత ఇంగ్లీష్ కూడా రాదులేరా, ఇంగ్లీష్లో చెప్పు. నీ అంతర్దృష్టిలో నువ్వు ఆల్రెడీ సినిమాతో డీప్ లవ్లో ఉన్నాను అర్థం రా. ఓ సర్లే, సర్లే. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? తెలిసిందే కదా, మ్మ్. మనం బాధతో ఉన్నా సంతోషంతో ఉన్నా ఎక్కడికి వెళ్తాం? థియేటర్కే కదా. మ్మ్. పదండి సినిమాకి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే.